ముడా స్కామ్లో కర్ణాటక సీఎం సిద్ధరామయ్యకు కొంత ఊరట లభించింది. ఈ కేసు దర్యాప్తును లోకాయుక్త నుంచి సిబిఐకి బదిలీ చేసేందుకు ఆ రాష్ట్ర హైకోర్టు నిరాకరించింది. లోకాయుక్త దర్యాప్తు బాగా చేయడం లేదనేలా, లోతైన దర్యాప్తు కోసం సిబిఐకి బదిలీ చేయాలనేలా మెటీరియల్ ఎవిడెన్స్ ప్రతిబింబించడం లేదని జస్టిస్ నాగప్రసన్న తెలిపారు. దీంతో పిటిషనర్ స్నేహముని కృష్ణ సుప్రీంకోర్టును ఆశ్రయించాలని భావిస్తున్నారు. ముడా స్కామ్లో కర్ణాటక సీఎం సిద్ధరామయ్యకు కొంత ఊరట లభించింది. ఈ కేసు దర్యాప్తును లోకాయుక్త నుంచి సిబిఐకి బదిలీ చేసేందుకు ఆ రాష్ట్ర హైకోర్టు నిరాకరించింది. లోకాయుక్త దర్యాప్తు బాగా చేయడం లేదనేలా, లోతైన దర్యాప్తు కోసం సిబిఐకి బదిలీ చేయాలనేలా మెటీరియల్ ఎవిడెన్స్ ప్రతిబింబించడం లేదని జస్టిస్ నాగప్రసన్న తెలిపారు. దీంతో పిటిషనర్ స్నేహమయ్య కృష్ణ సుప్రీంకోర్టును ఆశ్రయించాలని భావిస్తున్నారు. హనుమకొండ డీటీసీగా పనిచేస్తున్న పుప్పాల శ్రీనివాస్ ఇంట్లో